భారత్ కంబోడియా మధ్య 14 రోజుల పాటు సాగిన సైనిక విన్యాసాలు విజయవంతంగా ముగిశాయి. ముఖ్యంగా పట్టణ శివారుతో పాటు సాంప్రదాయేతర వాతావరణంలో తలెత్తే సవాళ్లను ఎదుర్కోవడంపై ఇరు దేశ సైన్యాలు ప్రత్యేక దృష్టి సారించాయి. అత్యాధునిక రక్షణ పద్ధతులు, విపత్తు నిర్వహణపై సైనికులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ విన్యాసాలు భారత్ కంబోడియా మధ్య సుదీర్ఘ దౌత్య సైనిక సంబంధాలను మరింత బలోపేతం చేశాయని రక్షణ రంగ నిపుణులు తెలిపారు. భారత సైన్యం, రాయల్ కంబోడియన్ ఆర్మీ సంయుక్తంగా నిర్వహించిన సైనిక విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, సైనిక పటిమను చాటేలా ఈ విన్యాసాలు సాగాయి. కంబోడియాలోని కాంపాంగ్ స్పేయు ప్రావిన్స్ కు చెందిన ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ సెంటర్లో 14 రోజుల పాటు సైనిక విన్యాసాలు సుదీర్ఘంగా సాగాయి. ముఖ్యంగా పట్టణ శివారుతో పాటు సంప్రదాయేతర వాతావరణంలో తలెత్తే సవాళ్లను ఎదుర్కొనటంపై ఇరు దేశాల సైన్యాలు ప్రత్యేక దృష్టి సారించాయి. వ్యూహాత్మక కార్యకలాపాలను ప్రణాళికాబద్దంగా అమలు చేయడాన్ని ఈ విన్యాసాల్లో ప్రదర్శించారు. సైనిక విన్యాసాల్లో భాగంగా అత్యాధునిక రక్షణ పద్ధతులు, విపత్తు నిర్వహణపై సైనికులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో సైనిక బలగాల మోహరింపు, వ్యూహాత్మక పర్యవేక్షణపై దృష్టి సారించారు. ప్రత్యేక స్నైపర్ శిక్షణ, మోటార్ల వినియోగాన్ని ఇరు దేశాల సైనికులు ప్రదర్శించారు. నిఘా, రక్షణ రంగాల్లో డ్రోన్ సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించడంతో పాటు బహుళ రంగాల్లో ఏకకాలంలో శత్రువులను దెబ్బకొట్టడంపై శిక్షణ ఇచ్చారు. యుద్ధ రంగంలో గాయపడిన వారికి అత్యవసర వైద్యం అందించడం, ప్రకృతి విపత్తుల సమయంలో సహాయక చర్యలు చేపట్టడంపై ఈ విన్యాసాల్లో తర్ఫీదునిచ్చారు. భారత్ కంబోడియా మధ్య ఉన్న సుదీర్ఘ దౌత్య సైనిక సంబంధాలను ఈ సైనిక విన్యాసాలు మరింత బలోపేతం చేస్తాయని రక్షణ రంగ నిపుణులు తెలిపారు. ప్రాంతీయ భద్రతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు.